Today we are discussing about exercise 1.1 sixth sum. That's what. First see the question. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. First we see the question here. ఫస్ట్ ఈ రెండు నెంబర్లు అనేవి కాంపోజిటా కాదా అని చెప్పినప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకొని కాంపోజిటా కాదా చూద్దాము. ఈ నెంబర్ని మనం ఇక్కడ తీసుకున్నప్పుడు 7 into 11 into 13 plus 13 అనేవి రెండిట్లో కామన్గా ఉన్నాయి కాబట్టి 13 కామన్ తీద్దాం. 7 into 11 into ఇక్కడ 13 కామన్ తీస్తే 1 వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా 13 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మనకి 1 అనేది వచ్చింది. సో 7 11 77, 77 1 77, 77 plus 1 అంటే 78 వచ్చింది. అంటే 13 into 78. మనకి ఇక్కడ 2 నెంబర్స్ అనేవి ప్రొడక్ట్గా వచ్చాయి కాబట్టి దీనికి ఇక్కడ ఈ రెండు నెంబర్స్ అనేవి దీనికి ఫ్యాక్టర్స్ అనమాట. హియర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇది సో ఇక్కడ 2 నెంబర్స్ ఫ్యాక్టర్స్గా వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. It is a composite number because 13 and 78 are factors of it. 13 and 78 factors గా వచ్చాయి కాబట్టి ఇది మనకి కాంపోజిట్ నెంబర్. అండ్ ఇంకొక నెంబర్ ఇచ్చారు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 అని. దానికి ఇక్కడ మనం తీసుకుంటే ఇందులో ఇక్కడ ఒక 5 ఉంది మనకి కామన్గా, అండ్ ఇక్కడ ఒక 5 అనేది కామన్గా ఉంది. సో 5ని మనం ఇక్కడ కామన్ తీసాము. కామన్ తీస్తే 7 into 6 ఇక్కడున్న 5ని కామన్ తీసాం కాబట్టి అక్కడ 1 వచ్చింది. 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ 5ని కూడా మనం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మనకి 1 వస్తుంది. ఇప్పుడు చూడండి 7 6 are 42, 42 1s are 42, 42 4s are 108, 108 3s are 5, 504, 504 2s are 1008, 1008 1s are 1008, 1008కి మనం 1ని కలిపితే 1009 అవుతుంది. 1008కి 1 కలిపితే 1009 అవుతుంది. సో 5 into 1008 plus 1, 5 into 1009. ఇక్కడ 5 into 1009 అనేది దీనికి వీటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది కాబట్టి ఈ రెండు అనేవి దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఈ రెండు అనేది ఇక్కడ వాటికి ఫ్యాక్టర్స్గా వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఎందుకంటే 2 నెంబర్స్ ఫ్యాక్టర్స్గా వచ్చాయి కదా వేరేవి. హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్ బికాస్ 5 and 1009 are factors of it.